ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిన్నో టాక్స్. మీకు ఒక స్పిరిచువల్, ఆర్కిటెక్చరల్ అండ్ సినిమాటిక్ వండర్ లాంటి ప్లేస్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ ప్లేస్ చూస్తున్నంతసేపు ఇది నిజంగా ఒక టెంపులా లేకపోతే ఒక మూవీ సెట్టా అన్నంత లెవెల్లో ఉంది మాట. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ అంట గైస్. అంటే లిటరల్లీ చాలా ఎకో ఫ్రెండ్లీ, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. స్టార్టింగ్ రాగానే మనకి ఏంటంటే శివుడు, పార్వతి స్టాచ్యూ అండ్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. పైన డ్రోన్ వ్యూ నుంచి చూస్తే మాత్రం ఈ టెంపుల్ బో అండ్ ఆరో షేప్లో ఉంటుంది మాట. అంటే రాముడి అస్త్రంలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తాను. సో ఏంటంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరిదంటే శ్రీ నారాయణ నరసింహమూర్తి. హీ వాంటెడ్ టు గివ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రామాయణం. మనకి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటుంది. నేనైతే ఈవినింగే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే 3 years నుంచి ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. లాస్ట్కి ఈసారి కుదిరింది. మా పెద్దమ్మనే మాకు గైడ్ మాట, మొత్తం అన్ని చూపిస్తుంది. అండ్ అక్కడ మధ్యలో హనుమాన్ స్టాచ్యూ చూసారా, అది వచ్చేసరికి 60 feet మాట. మనం నడిచే కొద్దీ 72 episodes ఆఫ్ రామాయణం చూడగలుగుతాము. అవన్నీ చూశాక ఒకటైతే చెప్పగలను, ఇక్కడ ప్రతి విజిటర్కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. కిడ్స్కి అయితే ఒక 3D రామాయణం చూస్తున్నట్టు ఉంటుంది. పెద్దవాళ్ళకైతే నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉండొచ్చు. మనలాంటి వాళ్ళకైతే ఓ ఇంత బాగా ఎలా చేశారు అని అలా చూస్తూ ఉండిపోతాము. లోపల వీడియోగ్రఫీ అయితే ప్రొహిబిటెడ్ ఫ్రెండ్స్, సో అందుకే నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు టోటల్ మొత్తం రామాయణ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి చోట స్టాచ్యూస్ ఉంటాయి కానీ ఎమోషన్స్ కనిపించేటట్టు అయితే నేను ఇక్కడే చూశాను గైస్. చాలా రియలిస్టిక్గా ఉంది. సో మనకి ఇందాక చెప్పాం కదా మధ్యలో హనుమాన్ స్టాచ్యూ ఉంటుందని చెప్పి. లిటరల్లీ ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అండ్ గూస్ బంప్స్ గైస్. నాకైతే మళ్ళీ ఎప్పుడు విజయనగరం వెళ్ళినా కానీ పక్కా దీనికైతే వెళ్తానని ఫిక్స్ అయిపోయామాట. ఎందుకంటే చాలా ప్లెజెంట్ పీస్ఫుల్ వైబ్స్ అసలు. ఇంకా ఆ రోజు అయితే పిచ్చ గాలి వచ్చింది కదా, లిటరల్లీ ఎగిరిపోంలేండి, బట్ అంత గాలి అయితే వచ్చింది. ఇంకా సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగాము. అంత బ్యూటిఫుల్ ప్లేస్లో పిక్స్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు గైస్, చాలా మంచిగా మాట్లాడారన్నమాట. సో మాకైతే ప్రసాదంగా సాంబార్ రైస్ ఇచ్చారు. ఇంకా కిందనే మనకి గోశాల కూడా ఉంది. మెయింటెనెన్స్ అయితే అల్టిమేట్ గైస్. మీరు చూస్తున్నారు అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, కొన్ని కూలర్లు కూడా ఉన్నాయన్నమాట గోల్ కోసం. సన్సెట్ అయిన తర్వాత అయితే టోటల్లీ ప్లేస్ అయితే డిఫరెంట్ వైబే మాట. ఎందుకంటే చక్కగా లైట్స్, ఇంకా పీస్ఫుల్ రాముడి మ్యూజిక్ మాట. వెనకాల నుంచి అయితే లిటరల్లీ నాకు అయోధ్యలో ఉన్నట్టే అనిపించింది. కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను అనమాట. మనకి ధన్వంతరి స్వామి ఇక్కడ ఉన్నారు కదా, చుట్టూరా చెట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క చెట్టు ఉంది. ఏంటబ్బా అని చూస్తే మన బర్డ్ స్టార్ బట్టి చెట్టు అన్నది సింబలైజ్ చేశారు. ఇంకా చూడండి నైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా లేజర్ షో కూడా అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. రామాయణం మొత్తం లేజర్ షోలో చూపిస్తారు. నాకు మా పెద్దమ్మ వాళ్ళు చెప్పింది అండ్ అక్కడ తెలుసుకున్న దాన్ని బట్టి నాకు తెలిసింది మీకు షేర్ చేశాను. ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటా. పక్కా ట్రై చేయండి విజిట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.